ఇది బెల్ట్. రైట్ సైడ్ షోల్డర్ నుంచి రావాలి, ఇక్కడ పెట్టేసేసి. ఎస్, సీట్ కొద్దిగా ఫ్రంట్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఒక క్లిప్ ఉంటుంది. ఎస్, ముందు ఒక క్లిప్ ఉంటుంది, ఇక్కడ కింద ఒక క్లిప్ ఉంటుంది. సో ఆ క్లిప్ పైకి లాగేసి ముందుకు పుష్ చేయండి. ఎస్, ముందుకు పుష్ చేయండి సీట్. ఎస్, ఓకే. రైట్ సైడ్ కీ ఉంటుంది, జస్ట్ ఇట్లా ఫ్రంట్ తిప్పండి 2 times, ఇంకో స్టెప్ తిప్పండి, బస్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత మన వెహికల్ వచ్చేసి ఇండికేటర్ అనేది ఆప్షన్ ఉంటుంది. 2 వీలర్కి వచ్చేసి ఇక్కడ క్లిప్ ఉంటుంది, లెఫ్ట్ ఆర్ రైట్ ఇట్లా స్విచ్ ఆన్ చేస్తాం. సో ఇక్కడ 4 వీలర్కి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ క్లిప్ ఉంది, చూసారా బ్లాక్ కలర్ క్లిప్ ఉంది కదా, అది జస్ట్ ఇట్లా డౌన్ అనండి, రైట్ ఇండికేటర్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది చూడండి. ఓకే, డౌన్ అనండి, గ్రీన్ కలర్ సింబల్ వచ్చింది కదా. అవును. ఎస్, అప్ స్టేజ్ అనండి, ఇంకో స్టెప్ అనండి, లెఫ్ట్ ఇండికేటర్. మీరు 1 స్టెప్ అన్నప్పుడు న్యూట్రల్ అయిపోతుంది అన్నట్టు, అది న్యూట్రల్ అన్నట్టు. సో అప్ స్టేజ్ అనండి, లెఫ్ట్, డౌన్ అనండి, రైట్, ఇంకా డౌన్ అనండి, అది రైట్. ఇక్కడ డౌన్ అన్నా కూడా రైట్ ఏజ్ పెడుతుంది, మీరు ఫోర్స్గా హ్యాండ్ అనేది ప్రెస్ చేస్తున్నారు కాబట్టి. సో లైక్ ఇంకోటి ఏంటంటే ఇండికేటర్ రైట్ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్ యూజ్ చేయాలి, లెఫ్ట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ యూజ్ చేయాలి. సో ఇండికేటర్ అనేది బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇంటిమేషన్ కోసం, ఓకేనా. ఇక్కడ హారన్ ఈ మిడిల్లో ఎక్కడ ప్రెస్ చేసినా కానివ్వండి మీకు హారన్ ప్రెస్ అవుతుంది. లెఫ్ట్ ప్రెస్ చేయండి, రైట్ కూడా ప్రెస్ చేయండి, అది హారన్. సో జనరల్గా మనం హారన్ అనేది హైదరాబాద్లో కంపల్సరీ హారన్ చేసుకోవాలి. అదర్ కంట్రీలలో హారన్ అనేది తక్కువ యూజ్ ఉంటుంది. మన హైదరాబాద్లో హారన్ చేస్తేనే పక్కకు జరుగుతారు, ఓకేనా. లైక్ ఇక్కడ మనకు కింద 3 ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసి. సో రైట్ 1 యాక్సిలేటర్, మిడిల్ 1 బ్రేక్, లెఫ్ట్ 1 క్లచ్. సో ఫస్ట్ 2 days ఆర్ 3 days స్టీరింగ్ అండ్ యాక్సిలేటర్ ఆపరేటింగ్ చేయండి. సో లైక్ ఎందుకంటే అన్నీ ఒకసారి ఆపరేటింగ్ ఇచ్చానుకోండి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ రౌండ్గా ఉంది కదా, స్టీరింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్లాక్ ఉంటుంది కదా, మనకు వాచ్ ఉంటుంది కదా, క్లాక్ ఉంటుంది కదా, ఆ క్లాక్లో నెంబర్ 9, నెంబర్ 3 ఏ పొజిషన్లో ఉంటుంది ఈ రౌండ్లో చూసి చెప్పండి. నెంబర్ 9 వచ్చేసి ఇక్కడ ఉంటుంది, నెంబర్ 3. ఓకే, సో ఆ పొజిషన్లో మనం స్టీరింగ్ పట్టుకోవాలి, ఓకేనా. సో ఎందుకంటే మన 2 వీలర్ ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకుంటాము. సో ఈ రౌండ్గా ఉంటుంది, ఎక్కడ పట్టుకోవాలన్నది కరెక్ట్గా పాయింట్అవుట్ చేయలేము. నెంబర్ 9, నెంబర్ 3 దగ్గర ఇలా పట్టుకున్నాం అనుకోండి, మన స్టీరింగ్ అనేది బ్యాలెన్సింగ్ అనేది హ్యాండ్స్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒకవేళ అప్ స్టేజ్లో ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి, అయితే డౌన్ కావచ్చు, రైట్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, ఓకేనా. సో సీదా లాంగ్ డిస్టెన్స్ అక్కడ 2 వీలర్ వస్తుంది కదా, అంత దూరంలో అబ్జర్వేషన్ చేయాలి జనరల్.